ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కొమరారం ఫారెస్ట్ ఆఫీస్పై ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఇద్దరు అధికారులను లంచం తీసుకున్నట్టుగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓ వ్యక్తి నుంచి 30,000 రూపాయలు లంచం డిమాండ్ చేసినట్టుగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగినటువంటి అధికారులు పక్కా ప్రణాళిక ప్రకారం ట్రాప్ చేసి ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి నుంచి ఫారెస్ట్ భూముల్లో గ్రావెల్ తవ్వుకునేందుకు 30,000 రూపాయల లంచం డిమాండ్ చేశారని ఆ కాంట్రాక్టర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఫారెస్ట్ రేంజ్ అధికారి ఉదయ్ కిరణ్ అట్లాగే బీట్ ఆఫీసర్ హరిలాల్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఇవాళ నిరసనతో దద్దరిల్లింది. సిపిఎం ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ నాయకులు అట్లాగే సిపిఎం అనుబంధ రైతు సంఘం నేతృత్వంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. మిర్చికి 25,000 రూపాయల మద్దతు ధర ప్రకటించాలని అట్లాగే మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మార్కెట్ కమిటీ చైర్మన్ కార్యాలయం వద్ద నిరసన కొనసాగించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని, రైతులను ఆదుకోకపోతే పెద్ద నష్టం జరుగుతుందని సిపిఎం అనుబంధ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరతో పాటు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ ఇతర నాయకులు పాల్గొన్నారు. ఖమ్మం మిర్చి మార్కెట్లో రోజుకు పడిపోతున్న ధరలను సవరించాలి, కనీస మద్దతు ధర చెల్లించేలాగా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ అనుబంధ రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ధర్నా నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో తిరుగుతూ రైతులతో మమేకమవుతూ రైతులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ధర వస్తుందనేటువంటి విషయాన్ని సిపిఐ నాయకులు తెలుసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేశారు. 25,000 రూపాయల కనీస మద్దతు ధర వచ్చేలాగా చూడాలని, అట్లాగే మిర్చికి కనీస మద్దతు ధర చెల్లించేలాగా ప్రభుత్వం చేపట్టాలని, మార్క్ఫెడ్, నాఫెడ్ లాంటి సంస్థల ద్వారా మిర్చి కొనుగోలు చేస్తే ఎంతో కొంత రైతులకు మేలు జరుగుతుందని సిపిఐ అనుబంధ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్కు తాము మద్దతు ఇస్తున్నామని, ఖచ్చితంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని కూడా సిపిఐ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు బాగా హేమంతరావుతో పాటు ఇతర నాయకులు పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కొమ్మేపల్లి గ్రామంలో భూ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. సింగరేణి అవసరాల కోసం సేకరించినటువంటి 64 ఎకరాల భూమిలో 21 ఎకరాల భూములకు మాత్రమే చెక్కులు చెల్లించకుండా అధికారులు ఇంకా పనులు చేపట్టడాన్ని కొమ్మేపల్లి వాసులు తప్పుపడుతున్నారు. సింగరేణి అధికారులు తమ భూమిలోకి రాకుండా నిరసన తెలిపేందుకు ఆందోళనకు దిగినటువంటి భూ నిర్వాసితులు మందు డబ్బాలను చేతిలో పట్టుకొని అధికారులు ఇక్కడ పనులు చేపడితే కనుక ఆత్మహత్య చేసుకుంటామని నిరసన తెలిపారు. సింగరేణి అధికారులు సేకరించినటువంటి మొత్తం భూమికి చెక్కులు ఇచ్చి పరిహారం మొత్తం పూర్తి అయిన తర్వాత మాత్రమే పనులు చేపట్టాలి, లేదంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా కొమ్మేపల్లి వాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే, జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు అంతా కూడా కలెక్టర్ను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలి, పాఠాలు చెప్పండి మహాప్రభు అంటూ పేరెంట్స్తో కలిసి వేడుకున్నారు. ఎందుకంటే అందులో విద్యాబుద్ధులు చెప్తున్నటువంటి ఉపాధ్యాయులు ఇద్దరు కూడా, మ్యాథమెటిక్స్, సోషల్ చెప్పే వారిద్దరు కూడా ఎప్పుడూ ట్రేడింగ్కు పాల్పడుతూ నిత్యం ఫోన్లోనే బిజీ ఉంటున్నారు. తమకు చదువు చెప్పట్లేదు, పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో వారంతా ఈ విధంగా వ్యవహరించడం సరికాదు. తాము అనేక సార్లు పేరెంట్స్ మీటింగ్లో కూడా పేరెంట్స్గా తాము చెప్పినప్పటికీ కూడా వారి విధానాన్ని మార్చుకోలేకపోవడంతో తాము ఖచ్చితంగా ఇవాళ కలెక్టర్ను ఆశ్రయించాల్సి వస్తుందంటూ కూడా వారంతా చెప్పడం జరిగింది. మరి కలెక్టర్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. మరొక వార్త, కొడిమ్యాల మండల కేంద్రంలో నిత్యం ఏదో ఒక అలజడి కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే స్థానికంగా అటవీ ఫారెస్ట్ ఉండడంతో మొన్నటి వరకు పెద్ద పులి సంచారం కలకలం రేపుతుండగా తాజాగా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో ఒక దుప్పి పెద్ద ఎత్తున కూడా అదే గ్రామంలో సంచరించడంతో ఒక్కసారి ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా ఆ దుప్పి గాయపడి జనావాసంలోకి వచ్చినట్టు వెంటనే దాన్ని ట్రీట్మెంట్కు తరలించి అక్కడి నుంచి డీర్ పార్కు తరలిస్తామైతే అధికారులు అయితే చెప్తున్నారు. మరి వరుసగా ఇటు పెద్దపులి కలకలం రేపుతుండగా తాజాగా ఈ అటవీ దుప్పి రావడం అనేది అయితే ఈ స్థానికంగా ప్రజలను మరొకసారి భయభ్రాంతులకు లోన్ చేసింది. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే తమ భూమిలోకి తమల్ని వెల్లడివ్వడం లేదని, తమకు ఆత్మహత్య చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు ఓ వృద్ధ జంట ఆందోళన నిర్వహించింది. ఫ్లెక్సీతో నిరసన తెలిపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మొగుళ్లపల్లి మండలం వేములపల్లి గ్రామానికి చెందిన సదరు జంట ఎవరైతే సులోచన ప్రతాప్ రెడ్డి, ఈ జంటకు సంబంధించిన భూమిలోకి వెళ్ళాలంటే వెంకటేష్ అనే వ్యక్తి భూమిలో నుంచి వెళ్ళాల్సి ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో తమ భూమిలోకి వెళ్ళనివ్వకుండా వెంకటేష్ ఇబ్బంది పెడతా ఉన్నాడని, ప్రస్తుతం వెంకటేష్ ములుగు జిల్లాలో ఎస్ఐగా పనిచేస్తూ ఉన్నాడని, ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడని చెప్పి ఆ వృద్ధ జంట ఆరోపిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా సదరు ఎస్ఐకే అధికారులంతా సపోర్ట్ చేస్తూ ఉన్నది, తమని పట్టించుకోవడం లేదని ఆ వృద్ధ జంట ఆవేదన వ్యక్తం చేస్తోంది. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే నరసింహులపేట మండలంలో పంటలు పండించడానికి రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వర్షాకాలంలో భారీ వరదల కారణంగా అక్కడ ఉన్నటువంటి అన్ని చెక్ డ్యాములు కూడా కొట్టుకుపోవడంతో చుక్క నీరు కూడా నిలిచే పరిస్థితి లేదు. ప్రధానంగా జయపురం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అనేక గ్రామాలకు సాగునీటి సౌకర్యం లేక చెలిమలు తీసుకొని రైతాంగం అంతా కూడా నీళ్లు పారించుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం పట్టించుకొని చెక్ డ్యాంల వద్దకు నీళ్లు వదిలే విధంగా ప్రయత్నాలు చేయాలని రైతాంగం అంతా కూడా కోరుతా ఉంది. నారాయణపేట జిల్లా మక్తల్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. మక్తల్ సిఐ చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు శివారెడ్డి, నరసింహలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన సంధ్యా వెంకట్రాములు అనే వ్యక్తికి సంబంధించిన ఛార్జ్షీట్ ఫైలింగ్ అంశంలో సిఐ చంద్రశేఖర్ లంచం డిమాండ్ చేశారు. దీంతో సంధ్యా వెంకట్రాములు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ సోదాల్లో సిఐ చంద్రశేఖర్ ఆదేశాల మేరకు కానిస్టేబుల్ శివారెడ్డి, నరసింహలు 20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్లో ఉన్న ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్లో రైతులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. తమ ఖాతాలను అకారణంగా బ్యాంక్ అధికారులు సీజ్ చేయడంతో బ్యాంకులోనే రైతులు ఆందోళన దిగారు. ఈ సందర్భంగా తమ ఖాతాలను వెంటనే ఓపెన్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని, అలాగే తమ ఖాతాలో ఉన్న డబ్బులను వెంటనే తమకు అందజేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని ఈ సందర్భంగా రైతులు హెచ్చరించారు. అయితే పోలీసులు జోక్యం చేసుకోవడంతో రైతులు శాంతించారు. చివరకు మేనేజరు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి తమ ఆందోళన విరమించారు. అయితే బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ రైతులకు సంబంధించిన ఖాతాలు సైబర్ క్రైమ్కి సంబంధించిన కేసులో ఉండడంతో తాము తాత్కాలికంగా వారి ఖాతాలను నిలిపివేశామని, పోలీస్ అధికారుల ఆదేశాలతో వారికి సంబంధించిన ఖాతాలను ఓపెన్ చేసి వారి డబ్బులు వారికి ఇచ్చేలా చర్యలు చేపడతారని సందర్భంగా బ్యాంక్ మేనేజర్ హామీ ఇచ్చారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శి స్టేడియంలో ఉన్న స్పోర్ట్స్ స్కూల్లో ఈరోజు న్యాయ అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ న్యాయ అవగాహన సదస్సుకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సౌజన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు జడ్జితో పాటు న్యాయ సేవా అధికారులకు సంబంధించిన సభ్యులకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సౌజన్య మాట్లాడుతూ విద్యార్థి దేశంలోనే ప్రతి ఒక్కరు కూడా చట్టాలపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. రోడ్డు భద్రత చట్టాలతో పాటు ఇతర చట్టాలపై విద్యార్థి దేశంలోనే ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుందని, ప్రతి ఒక్కరు విద్యార్థి దేశంలోనే న్యాయ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CCI తన కొనుగోలును నిలిపివేసింది. కేవలం సాంకేతిక కారణాలు చూపుతూ CCI కొనుగోలు నిలిపివేయడంతో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వారం రోజులుగా ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CCI పత్తి కొనుగోలు నిలిచిపోయాయి. అయితే అధికారులు మాత్రము ఈ CCI కొనుగోలును చేయడంలో మాత్రము జాప్యం చేయడం కారణంగా పత్తి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత్యంతరం లేక తాము పండించిన పత్తిని వ్యాపారులకు తక్కువ ధరకే అమ్ముకుని నష్టపోతున్నామని పత్తి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇప్పటివరకు 90% వరకు కొనుగోలు జరిగాయని, మరో 10% వరకు కొనుగోలు జరిగే వరకు CCI కొనుగోలులను చేపట్టాలని సందర్భంగా రైతు సంఘాలకు సంబంధించిన నాయకులు అలాగే పత్తి రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గం వచ్చేసరికి మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో నిర్వహించినటువంటి కేసీఆర్ ట్రోఫీ ముగింపు సమావేశం సిద్దిపేట మినీ స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఈ టోర్నీలో విజేతలైనటువంటి జట్లకు ఆయన బహుమతుల్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన తొండి ఆట ఆడుతుందని చెప్పారు. ముఖ్యంగా ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా ప్రజల్ని మోసం చేస్తూ వంచిస్తూ అనేక వాగ్దానాలు చేస్తున్నాడని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అయితే రైతు భరోసా, రైతు రుణమాఫీ పూర్తిగా రైతుల్ని మోసం చేసే విధంగా చేస్తున్నారని చెప్పి ఆయన ఈ సందర్భంగా అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే రైతు భరోసా, రైతు రుణమాఫీ పూర్తిగా రైతులకు అమలు చేయాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక హుస్నాబాద్లో వ్యవసాయ శాఖలో అవినీతి బయటపడింది. ముఖ్యంగా అక్కడ ఏవోగా పనిచేస్తున్నటువంటి నాగార్జున రెడ్డి ముగ్గురు ఏఈఓలకు సంబంధించిన సంతకాలను ఫోర్జరీ చేసి పత్తి సాగు విస్తీర్ణం అధికంగా ఉందని చూపించి పెద్ద ఎత్తున డబ్బులు కాజేసినట్టుగా అక్కడ రికార్డుల్లో తేలింది. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు ఈ సందర్భంగా విచారణ చేపట్టారు. అందుకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేసి సంబంధిత ఏవోపై కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా తూప్రాన్లో ఈరోజు పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అక్కడ అనుమతి లేకుండా తిరుగుతున్నటువంటి వాహనాల్ని, ద్విచక్ర వాహనాల్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుమ్మడిదలలో ఈరోజు పెద్ద ఎత్తున తిరిగి మళ్ళీ డంప్ యార్డుకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేశారు. ముఖ్యంగా ఈరోజు అక్కడ రిలే నిరాహార దీక్షలు కూడా యథావిధిగా కొనసాగుతున్నాయి. మానవహారంగా నిలిచినటువంటి ప్రజలు, స్థానిక మహిళలు పెద్ద ఎత్తున డంప్ యార్డుకు వ్యతిరేకంగా రోడ్లపై బైఠాయించి రోడ్లను దిగ్బంధం చేసి ఆందోళన చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గుమ్మడిదల మండలం ప్యారానగరు, నల్లవెల్లి ప్రాంతాల్లో డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి తెగేసి చెప్పడం జరిగింది. మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలకు వస్తే జన్నారం మండలం గడ్డంగూడ గ్రామ శివార్లో అటవీశాఖ అధికారులు గిరిజన రైతుల ఇండ్లు కూల్చడం వివాదాస్పదంగా మారింది. తాము గత 15 సంవత్సరాలుగా అటవీ ప్రాంతంలో ఇల్లు నిర్మించుకొని పోడు వ్యవసాయం చేసుకుంటున్నామని, ఎప్పుడూ కూడా అటవీశాఖ అధికారులతో ఇబ్బందులు కలగలేదని, అర్ధరాత్రి 150 మందికి పైగా అటవీశాఖ అధికారులు, సిబ్బంది దౌర్జన్యంగా తమ ఇండ్లను కూల్చివేశారని, స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్కు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్లు కోల్పోయి రోడ్డున పడ్డ తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలంటూ గిరిజన రైతులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో నిన్న రాత్రి ప్రభుత్వ జ్యోతిబా పూలే గురుకుల విద్యార్థులు గురుకుల పాఠశాల ముందు రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. 10వ తరగతి విద్యార్థుల మధ్య గొడవలో ప్రిన్సిపాల్ ప్రకాష్ రావును ఉన్నతాధికారులు అకారణంగా సస్పెండ్ చేశారంటూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ఇరువైపులా వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. ఉన్నతాధికారులు వెంటనే ప్రిన్సిపాల్ ప్రకాష్ రావును తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు. మొదటగా పెద్దగట్టు లింగమంత స్వామి జాతరకు చేరుకొని బోనం చెల్లించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత సూర్యాపేట జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో ప్రాజెక్టులన్నీ కూడా పడకేశాయి. ప్రధానంగా ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టు కింద పంటలన్నీ కూడా ఎండిపోతూ ఉంటాయి. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నటువంటి జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారంటూ కూడా కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. దీంతోపాటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇప్పటివరకు కూడా కేంద్ర ఆధీనంలో ఉంది, కేఆర్ఎంపీ ఆధీనంలో ఉంది. దాన్ని తిరిగి తీసుకున్నటువంటి తెలివి కూడా కాంగ్రెస్ పార్టీ లేదంటూ కూడా ఆమె ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీంతోపాటు నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున కూడా గురుకులాల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. విద్యార్థులు పిట్టలా రాలిపోతున్నారు. అయినప్పటికీ కూడా విద్యాశాఖ సంబంధించి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. పేద విద్యార్థులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారంటూ కూడా ఆమె ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్యాశాఖ పైన రివ్యూ తీసుకోవాలి, గురుకులాలను పటిష్టం చేయాలి, విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని కూడా ఆమె సందర్భంగా డిమాండ్ చేశారు. దీంతోపాటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన అక్రమ కేసులు పెట్టినా కూడా ఊరుకునే లేదని కూడా ఆమె ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా మునుగోడు మండలం కచ్చలపురం గ్రామంలో బ్యాంక్ అధికారులను నిర్బంధించి నిరసన చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ కెనరా బ్యాంకు సంబంధించినటువంటి 3 ఉద్యోగుల్ని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి వాళ్ళు నినాదాలు చేశారు. మహిళా సంఘాలకు సంబంధించినటువంటి 11 లక్షల రూపాయలను సొంతంగా వాడుకున్నారు. పైగా తమ పైన వడ్డీ భారం ఇస్తున్నారంటూ కూడా మహిళా సంఘాల మహిళలందరూ కూడా ఒక్కసారిగా అక్కడ చేరుకొని బ్యాంక్ అధికారులను నిర్బంధించి నిరసన కార్యక్రమం దిగారు. దాదాపు 11 లక్షల రూపాయలని మహిళలకు సంబంధించినవి వాడుకున్నారు, సొంతానికి వాడుకున్నారు, విచారణ కూడా చేయకుండా తాత్సారం చేస్తున్నారంటూ కూడా మహిళలు అక్కడ పెద్ద ఎత్తున నిరసన చేశారు. ఇప్పటికైనా సరే జిల్లా కలెక్టర్ కల్పించుకొని 11 లక్షల రూపాయలు మహిళలకు చెందినటువంటి ఈ 11 లక్షల రూపాయలని సొంతానికి వాడుకున్నటువంటి కెనరా బ్యాంక్ ఉద్యోగుల్ని సస్పెండ్ చేయాలి, వారిపైన రికవరీ చేయాలి. దీంతోపాటు మరొకసారి ఇలాంటి మోసాలు పాల్పడకుండా మహిళా సంఘాలను మోసం చేయకుండా అధికారులపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా మహిళలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆమన్గల్ పట్టణ కేంద్రంలో రైతు ధర్నా జరిగింది. ఈ రైతు ధర్నాకి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయం 11:30 చేరుకున్నారు. కేటీఆర్ గారు రాగానే పోస్ట్ ఆఫీస్ నుంచి కూడా భారీ సంఖ్యలో రైతులు, రైతు కూలీలు బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. గజమాలతో స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లతో, కోలాటాలతో సంబురం చేసుకుంటూ మాడుగుల రోడ్లో ఉండేటువంటి రైతు ధర్నా దీక్షా సభ వరకు వెళ్లే వరకు కూడా భారీ రోడ్ షో నిర్వహించారు. మధ్య పూలు చల్లుతూ స్వాగతం పలికినటువంటి పరిస్థితి కనిపించింది. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా కూడా ప్రతి ఒక్కరు కృషి చేస్తామని చెప్పేసి, కృషి చేయాలని చెప్పేసి కూడా ఆ మీటింగ్లో తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. 12:30 ప్రాంతంలో కేటీఆర్ గారు స్వయంగా సభాస్థలికి చేరుకొని దీక్షలో కూర్చున్నటువంటి పరిస్థితి. అనంతరం రైతులను ఉద్దేశించి, ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ గారు మాట్లాడుతూ ఈ రైతు వ్యతిరేక విధానాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చేటువంటి ఆన్గోయింగ్ ప్రాజెక్టులను కూడా సక్రమంగా ఇవ్వకుండా అధికంగా ఇస్తామని చెప్పి ఏ ఒక్కటి కూడా ఇవ్వకుండా ప్రజలను, అన్ని సబ్బండ వర్గాల ప్రజలను మోసం చేయడం దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకి సంబంధించినటువంటి పథకాలు ఇయ్యని వారు ఎవరు మీ ఇండ్ల వద్దకు వచ్చినా కానీ నిలదీయాలని చెప్పేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామాన కూడా గులాబీ జెండా ఎగిరే విధంగా చూడాలని చెప్పేసి, రాబోయేదంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనే వస్తుందని చెప్పేసి, ఈ దుర్మార్గమైనటువంటి పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కేటీఆర్ చెప్పినటువంటి పరిస్థితి. సభ ముగిసిన తర్వాత కేటీఆర్ వచ్చిన సందర్భంగా ఆయన మాటలు విన్నటువంటి రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, మా లోపల చాలా స్ఫూర్తి నింపింది. ఇక నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాటం చేయడమే ఏకైక లక్ష్యంగా ఎక్కడికక్కడ నిలదీస్తామని చెప్పేసి, మాకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే వరకు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా అక్కడికి వచ్చినటువంటి రైతులు, రైతు కూలీలు, మహిళలు, యువకులు, తర్వాత ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో చెప్పినటువంటి పరిస్థితి ఆమన్గల్లో కనిపించింది. ఇక నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే, ఒకే కుటుంబానికి చెందిన 6గురిని రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మర్డర్ కేసుపై పోలీసులు అతి త్వరలో కేసును ఛేదించి శిక్ష పడేటట్టుగా చేశారు. ఈ తీర్పు ఇవాళ వెలువడింది. ప్రశాంత్ అనే నేరస్తుడికి నిజామాబాద్ జిల్లా జడ్జి సునీత కుంచాల యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పును వెలువచ్చింది. నిజామాబాద్ జిల్లాలోని మరో ప్రధాన వార్త, వ్యవసాయ మార్కెట్లో పసుపు రైతులు ఆందోళన దిగారు. పసుపుకు మద్దతు ధర రావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొద్ది రోజుల నుంచి పసుపుకు మద్దతు ధర రాక రైతులంతా తీవ్ర నష్టపోతున్నామని, గత సంవత్సరం 9 నుంచి 12,000 రూపాయల ధర పలికిన పసుపు ఇప్పుడు అమాంతరం పడిపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం పసుపు బోర్డు ఏర్పాటు చేశారు తప్ప పసుపుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి విధి విధానాలు ఖరారు కాక పసుపు పంటకు మద్దతు ధర లభించక తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నామని, గత కొద్ది రోజుల నుంచి పసుపు పాతాళంలోకి పడిపోవడం వల్ల పసుపు పండించే రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతి చోట నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇవాళ తాజాగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో మార్కెట్ సెక్రటరీని నిలదీసి ఆగ్రహం వ్యక్తం చేశారు. దళారులతో కుమ్మక్కయి పసుపును పంటకు మద్దతు ధర రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా పసుపు బోర్డు చైర్మన్ జోక్యం చేసుకొని పండించిన పసుపు ధరకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు రైతులు.
అటు ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో పసుపు రైతులు రిలే నిరాహార దీక్షకు దిగారు. పసుపు పంటకు మద్దతు ధర కల్పించడంతో పాటు రైతులకు మద్దతు ధరను ఏర్పాటు చేసి క్వింటాలకు 17,000 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు పసుపు రైతులు. ఎంపీ అరవింద్ పసుపు బోర్డును తెచ్చామని చెప్పారే తప్ప దానికి సంబంధించిన విధి విధానాలు ఖరారు కాలేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, పెట్టుబడి పెరిగిందని, మద్దతు ధర ఇస్తే తప్ప పసుపుకు పంట పండించే రైతులకు న్యాయం జరిగే పరిస్థితి లేదని చెప్పారు. ఎంపీ అరవింద్ 5 సంవత్సరాల పాటు కాలయాపన చేసి బోర్డు తెచ్చామని చెప్పారు తప్ప దాని పూర్తి స్థాయిలో విధి విధానాలు ఖరారు కాక పండించిన పంట ఎక్కడ అమ్ముకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, మద్దతు ధరతో పాటు ఈ పంటకు ప్రోత్సాహాలు అందించి పెట్టుబడి సహాయం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు పసుపు పంట రైతులు.